వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నాగ చైతన్య వృషకర్మ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్గా ఆయన తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూడా కలిసి నటించినటువంటి మత్స్యకారుడుగా నటించినటువంటి ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కార్తిక్ దండు దర్శకత్వంలో వృషకర్మ సినిమా ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, ఈ సినిమాపై భారీ అంచనాలే పెంచేస్తున్నాయి. సో మరి అటు సాయి ధరమ్ తేజ్ హీరోగా, కార్తిక్ దండు డైరెక్టర్గా వహించినటువంటి విరూపాక్ష సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. మరి విరూపాక్ష తర్వాత ఇటు నాగ చైతన్యతో చేస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందని, నాగ చైతన్య పాత్ర కూడా కంప్లీట్ అయిందని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరూ దృష్టి కూడా నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్తో, ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ అంటే ఈ డైరెక్టర్ హీరోని కలిసారని, కథ చెప్పారని. ఇప్పుడు లేటెస్ట్గా ఒక డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. సో మరి ఆల్రెడీ కథ చెప్పినట్టుగా కూడా, కథకి నాగ చైతన్య ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఇన్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతం వృషకర్మని ముగించే పనిలో ఉన్నారు. కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతన్య చేయనున్న చిత్రం ఏదని చెప్పి ఇంకా తేలలేదు. బెదురులంక 2012 ఫేమ్ క్లాక్స్ ఓ కథ వినిపించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు మరో దర్శకుడు ఆయన కోసం కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మసూదా సినిమాతో సినీ ప్రియుల్ని మెప్పించినటువంటి దర్శకుడు సాయి కిరణ్ ఇప్పుడు ఆయన చైతూకి ఓ హారర్ థ్రిల్లర్ కథను వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, చైతన్య తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని తెలుస్తుంది. సో ఒక హారర్ థ్రిల్లర్ మూవీ సాయి కిరణ్ మసూదా సినిమాతో ఏ విధంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారో మనందరికీ తెలిసిందే. సో సాయి కిరణ్ ఇప్పుడు నాగ చైతన్యకి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ కథ వినిపించారని చెప్పి, మరి ఆ కథ గురించి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేబీ వృషకర్మ తర్వాత ఆ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సో మరి ఇప్పటికే చూసాం మనము, ఏదైతే క్లాక్స్ ఒక కథ వినిపించినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. మరి దాని సంగతి ఎటు తేలినటువంటి పరిస్థితి. మరి రీసెంట్గా చూస్తే మసూదా సినిమాతో అందరినీ అలరించినటువంటి సాయి కిరణ్ నాగ చైతన్యకి ఒక కథ వినిపించినట్టు, అది కూడా హారర్ థ్రిల్లర్ స్టోరీ. సో దానికి చైతన్య కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టాలు ఎక్కడం ఖాయం అని చెప్పి సినీ ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.